తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం ఏ విధంగా ఉందో మనం ఈ సబ్ టాపిక్లో భాగంగా డిస్కస్ చేస్తూ ఉంటాం. సార్, తెలుగు భాష మీద సంస్కృత భాషా ప్రభావం ఉంది, ఉర్దూ భాషా ప్రభావం ఉంది, పారసీక భాషా ప్రభావం ఉంది, తమిళ భాషా ప్రభావం ఉంది, నెక్స్ట్ కన్నడ భాషా పదాలు కూడా చేరాయి, మరాఠీ భాషా పదాలు కూడా చేరాయి, హిందీ భాషా పదాలు కూడా తెలుగులో చేరాయి. ఇలా ఇతర భాషా పదాలు మన భాషలోకి ఏ పదాలు చేరాయో నేను నీట్గా రాసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి. మీరు చాలా రకాల పుస్తకాలు చూస్తే కొన్ని పదాలు మాత్రమే ఉంటాయి. మనం అన్ని రకాల పుస్తకాల ప్రధానమైన ప్రామాణికం కలిగిన పుస్తకాల ఆధారంగా ఈ భాషా ప్రభావం తెలుగు మీద ఏ విధంగా ఉందో నేను ఈ టాపిక్లో భాగంగా డిస్కస్ చేశాను. ఇది భాషా సమాజం వివిధ భావనల్లో కొన్ని కాన్సెప్ట్లుగా మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అర్థమైంది మాస్టారు? ఇవి కొన్ని కాన్సెప్ట్లు. మరికొన్ని కాన్సెప్ట్లు ఈ భాషా సమాజం వివిధ భావనలో దాగి ఉన్నాయి. అదేంటి మాస్టారు అంటే భాషా రూపాలు. సార్, భాషా రూపాలు ఈ దాంట్లో మనం ఏం డిస్కస్ చేస్తాం మాస్టారు అంటే సార్ వ్యక్తిగత భాష, నెక్స్ట్ దీని తర్వాత పరిసరాల భాష, గృహ భాష, ఈ మూడు భాషల మధ్య వ్యత్యాసం మాట్లాడాలి. తర్వాత గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, నెక్స్ట్ ప్రామాణిక భాష, చివరిది మాండలిక భాష. ఈ భాషా రూపాలన్నీ ఈ భాషా రూపాలు అనే సబ్ టాపిక్లో భాగంగా ఈ అన్ని భాషా రూపాలు మనం డిస్కస్ చేసుకోవాలి. తర్వాత ధ్వని విజ్ఞాన శాస్త్రం. సార్, ధ్వని విజ్ఞాన శాస్త్రం రకాలు కొత్త పాఠ్య పుస్తకాలు యాడ్ చేశాడు. తర్వాత మానవుని ముఖయంత్ర అవయవాలు లేదా వాగింద్రియాలు స్థానాలు కరణాలు మధ్య వ్యత్యాసం ఏంటో మనం డిస్కస్ చేస్తాం. ఇందులో కొన్ని కఠినమైన పదాలు ఉన్నాయి. ఆ పదాలను తెలుగులో ఏమంటారు? మానవుని ముఖయంత్రంలో రెండు అవయవాలు కలవడం ద్వారా పుట్టే ధ్వనులు ఏమిటి? అంతేకాకుండా అక్షరానికి, వర్ణానికి మరియు వాక్యంకు మధ్య వ్యత్యాసం ఏమిటి? అంతేకాకుండా హల్లులు రకాలు ఏమిటి? కంఠ్యాలు ఏవి? తాళవ్యాలు ఏవి? మూర్ధన్యాలు ఏవి? ఓష్ట్యములు ఏవి? దంత్యములు ఏవి? నాసిక్యములు ఏవో మనం ధ్వని విజ్ఞాన శాస్త్రంలో డిస్కస్ చేయాలి. మాస్టారు, ధ్వని విజ్ఞాన శాస్త్రంలో చాలా డేటా పాత పాఠ్య పుస్తకాల్లో ఉన్నప్పటికీ కొత్త పాఠ్య పుస్తకాల్లో పరిధి చాలా తక్కువగా ఉంది. మనం మాత్రం విస్తృతంగా డిస్కస్ చేసుకుంటాం ధ్వని విజ్ఞాన శాస్త్రం అనే ఒక చిన్న పాఠ్యాంశాన్ని. ఈ ధ్వని విజ్ఞాన శాస్త్రాన్ని ఆంగ్లంలో ఫొనెటిక్స్ అంటాం. ఇంగ్లీష్ మెథడాలజీలో ఫొనెటిక్స్ అనేది ఒక టాపిక్, ఒక లెసన్ నేమ్. మనకి ఒక సబ్ టాపిక్ డిస్కస్ చేస్తాం. సార్, భాషా ధ్వనులు ఏ విధంగా పుట్టాయో, ఏ ధ్వన్యుత్పత్తి స్థానం నుండి పుట్టాయో మన తెలుగు మెథడాలజీ. కంటెంట్ అయితే ఏవి అచ్చులు, ఏవి హల్లులు, ఏవి అంతస్తాలు, ఏవి ఊష్మాలు, ఏవి వర్గయుక్కులు, ఏవి పరుషాలు, ఏవి సరళాలు, ఇలాంటివన్నీ కూడా మీ కంటెంట్లో వర్ణమాల అనే కాన్సెప్ట్లో నేర్చుకుంటారు. అంటే వర్ణమాలకు ధ్వని విజ్ఞాన శాస్త్రానికి మధ్య వ్యత్యాసం ఉంది అని మీకు అర్థమైంది. తర్వాత ఏంటి మాస్టారు? భాషా కుటుంబములు. ఏంటి సార్? భాషా కుటుంబములు. సార్, భాషా కుటుంబములు అనే వర్గీకరణ మనం 2 వీడియోస్ విడగొట్టి చేసుకున్నాం. భాషా కుటుంబములు అనే వర్గీకరణ ఏ విధంగా ఉంటుందో సార్, ప్రపంచంలో భాషా కుటుంబాలు, భారతదేశంలో భాషా కుటుంబాల వర్గీకరణ
ఒక వర్గీకరణ ఆధారంగా ఒక వీడియో చేసుకున్నాం. అంతేకాకుండా భాషా కుటుంబాలకు సంబంధించి మరొక వర్గీకరణ కూడా ఉంది. ఆ వర్గీకరణలో భారతదేశంలో భాషా కుటుంబాలు ఏవి, ప్రపంచంలో భాషా కుటుంబాలు ఏవో వ్యత్యాసం వర్గీకరణ 1కి వర్గీకరణ 2కు చాలా డిఫరెన్స్ ఉంది. 2 సపరేట్ వీడియోస్గా మనం భాషా కుటుంబాల్లో డిస్కస్ చేసాం. చాలా ఇంపార్టెంట్. మీరు జ్ఞానంతో కూడిన కాన్సెప్టే భాషా కుటుంబాలు. ఎక్కువ సమయాలు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, లేకపోతే రావు. సరే, ఏ భాషా కుటుంబం యొక్క ఆ ప్రాధాన్యం ఏంటి, దాని విస్తృతి ఎలా ఉంది, ప్రతి భాషా కుటుంబంలో ఉన్న భాషల పేర్లు ఏమిటో చాలా బైహార్ట్ చేయాలి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్ప మర్చిపోతూ ఉంటాం. తర్వాత అర్ధ విపరిణామం, ధ్వని విపరిణామం. మాస్టర్లు, మేడంలు, అర్ధ విపరిణామం, ధ్వని విపరిణామం అనే 2 టాపిక్లు కూడా ఇదివరకు కంటెంట్లో మీరు విని నేర్చుకొని ఉంటారు. కానీ నూతన పాఠ్యపుస్తకాలలో అర్ధ విపరిణామం, ధ్వని విపరిణామం కొత్త పాఠ్యపుస్తకంలో, కొత్త మెథడాలజీ పుస్తకంలో, మన మెథడాలజీలో భాగంగా చాలా తక్కువగా రాశాడు. మనమైతే మాత్రం చాలా విస్తృతంగా డిస్కస్ చేసాం. అర్ధ విపరిణామంలో అర్ధ సంకోచం, అర్ధ వ్యాకోచం, అర్ధ గౌరవం, అర్ధ గ్రామ్యత, సభ్యోక్తి, మృదుక్తి, లక్ష్యార్థ సిద్ధి, లోక నిరుక్తి, వస్తు పరిణామం, అలంకారిక ప్రయోగం, కేవలం సంకేతార్థాలు అనేది అర్ధ విపరిణామంలో మాట్లాడుకున్నాం. ధ్వని విపరిణామంలో వర్ణ సమీకరణం, వర్ణ విభేదం, వర్ణ వ్యత్యయం, వర్ణాగమం, వర్ణలోపం, అజాదిత్వం, అనుచిత విభాగం, తాళవ్యీకరణ, ద్విత్వకల్పన, స్వరభక్తి, లోపదీర్ఘత, పదాది సంయుక్త రేఫ లోపం, వర్ణ సమ్మేళనం అనే కాన్సెప్ట్లన్నీ ధ్వని విపరిణామంలో భాగంగా మనం డిస్కస్ చేసాం. సార్, ఈ భాషా సమాజం వివిధ భావనలు అనే చాప్టర్లో మరికొన్ని అంశాలు మనం పరిశీలించే సందర్భంలో సార్, త్రిభాషా సూత్రం, త్రిభాషా సూత్రం కంటే ముందు ఏ సూత్రం ఉండేది, అసలు త్రిభాషా సూత్రం అంటే ఏమిటి, కొన్ని ప్రత్యేకమైన సంవత్సరాలు మనం మాట్లాడుకున్నాం. ఈ ప్రత్యేకమైన సంవత్సరాలలో ఆ సంవత్సరానికి ప్రాముఖ్యత ఏమిటి, కొన్ని ప్రముఖమైన ఆర్టికల్స్ డిస్కస్ చేసాం. 350, 350, 343, 345, 346, 347, 348, 120C, 210(1), 19లో 1లో A, 29లో 1, 30లో 1, 30లో 2 అనే ఆర్టికల్స్ కొత్త పాఠ్యపుస్తకాల్లో మాత్రమే చేర్చాడు. పాత పాఠ్యపుస్తకాల్లో ఈ ఆర్టికల్స్ లేవు. కనుక ఈ అంశాలన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ప్రాథమిక స్థాయిలో త్రిభాషా సూత్రం ప్రకారంగా ఎన్ని భాషలు బోధించాలి మాట్లాడుకుంటూ ఈ త్రిభాషా సూత్రాన్ని మనం ముగించాం. తర్వాత మనం అధికార భాషగా తెలుగు డిస్కస్ చేసాం. అధికార భాషగా తెలుగు, అసలు తెలుగు అధికార భాషగా రావడానికి ఎంత చర్చ జరిగింది, ఎన్ని రకాల అంశాలు ఈ అధికార భాషగా తెలుగులో దాగి ఉన్నాయి. అంతేకాకుండా ఈ అధికార భాషగా తెలుగుకు సంబంధించి చాలా ఎక్కువగా కృషి చేసినటువంటి వావిలాల గోపాలకృష్ణయ్య పాత్ర ఏమిటి, 1955 నుండి 2008వ సంవత్సరం వరకు అనేక సంవత్సరాల ప్రాముఖ్యత ఏమిటి, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎవరో మనం చాలా డెప్త్గా అధికార భాషగా తెలుగులో నేర్చుకోవాలి మాస్టర్లు. నెక్స్ట్, బోధనా మాధ్యమంగా తెలుగు. తెలుగు అనేది బోధనా మాధ్యమంగా ఏ విధంగా వచ్చింది, మాతృభాషలోనే బోధన జరగాలి అని అనేక రకాల కమిటీలు, అనేక రకాల కమిషన్లు చెప్పి ఉన్నాయి. ఇవన్నీ కూడా అనగా 1835 ఆంగ్ల విద్యా విధానం నుండి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వరకు కూడా అనేక రకాల కమిటీలు, అనేక రకాల కమిషన్లన్నీ కూడా ఈ బోధనా మాధ్యమంగా తెలుగులో దాగి ఉంటాయి. అనగా పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సిలబస్లో అనేక రకాల విద్యా కమిటీలు, కమిషన్లు వస్తూ ఉంటాయి. ఆ విద్యా కమిటీలు, కమిషన్లకు సంబంధించిన ఆ పదాలు కూడా ఈ బోధనా మాధ్యమంగా తెలుగులో మీకు కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత అంశం పేరు లిపి. ఏంటి మాస్టారు? లిపి. సార్, అక్షరాలు 2 లిపి, కానీ దాని పరిధి చాలా విస్తృతంగా దాగి ఉంది. లిపి రకాలు ఏమిటి, చిత్రలిపి, పదలిపి, పదాక్షర లిపి, అక్షరలిపి, ధ్వనిలిపి, ఆ మధ్య వ్యత్యాసం ఏమిటి, అంతేకాకుండా లిపి పదం ఏ విధంగా పూర్వకాలంలో ఉంది,
నేడు ఏ విధంగా లిపి అనే పదం మారుతూ వచ్చింది, అనేక రకాల శిలా శాసనాలలో దాగి ఉన్న పదాలు ఏమిటి, నన్నయ్య కాలంలో ఏ విధంగా లిపి పరిణామం జరిగింది, అనేక రకాల వంశీయుల కాలంలో ఏ భాషలో శాసనాలు వేశారు, ఏ లిపిలో శాసనాలు వేశారు, తెలుగు భాషకు సంబంధించి ఇతర వంశీయులకు సంబంధించిన సంబంధం ఏమిటి, ఇలాంటి అంశాలన్నీ కూడా లిపి అనే దానిలో భాగంగా మనం డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత మాస్టర్లు మేడంలు భాషా లక్షణాలు. భాషా లక్షణాలు వాస్తవానికి 7, కేవలం 7 మాత్రమే భాషా లక్షణాలు. కాబట్టి భాషా లక్షణాలు 7, భాషా అదనపు లక్షణాలు కూడా ఉన్నాయి. భాషా లక్షణాలకు భాషా అదనపు లక్షణాలకు మనం ప్రత్యేకంగా వ్యత్యాసం చేసుకుంటూ మాట్లాడాలి. సార్ భాషా లక్షణాలు ద్వివిధ నిర్మాణము, వక్తృశ్రోతృ విపరిణామము, శబ్దార్థాల సాంకేతికత, ప్రత్యేకత, ప్రేరణ, దూరత, క్రియేటివిటీ మరియు సాంస్కృతిక ప్రసరణ అనేవే భాషా లక్షణాలు. దీని గురించి మనం మాట్లాడుకుంటూ భాష యొక్క అదనపు లక్షణాలు అయినటువంటి అర్థవంతం, అనుకరణ సాధిత, పరిణామశీలి, నిర్మాణాత్మకత, పరస్పర వినిమయము, స్వచ్ఛందాలు మరియు దేశాంతర ప్రాప్తి అనే భాష అదనపు లక్షణాలు కూడా భాషా లక్షణాలు అనే అంశంలో మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ద్వితీయ భాషగా తెలుగు. సార్ సరిహద్దు రాష్ట్రాలలో ఉన్న ప్రాంతాలు కలిగిన వ్యక్తులు ప్రథమ భాషగా వారి మాతృభాష నేర్చుకుంటూ ద్వితీయ భాషగా మన తెలుగు నేర్చుకుంటూ ఉంటున్నారు. ఆ ద్వితీయ భాషగా తెలుగు స్వీకరించిన వ్యక్తులకు ఏ విధంగా తెలుగును బోధించాలో ద్వితీయ భాషగా తెలుగు. దాని తర్వాత పాఠం రకాలు. సార్ పాఠం అనేది యాజ్ పర్ తెలుగు మెథడాలజీ, కంటెంట్ కాదు, యాజ్ పర్ తెలుగు మెథడాలజీ కథనాత్మక మూలపాఠము, వివరణాత్మక మూలపాఠము, వర్ణనాత్మక మూలపాఠము, వాదాత్మక మూలపాఠం అనే పాఠాలు రకాలు మనం కొత్తగా ఈ కాన్సెప్ట్ కూడా చేర్చున్నాడు. దీనికి సంబంధించి 2 బిట్లు కూడా వచ్చాయి. సార్ నూతన టెట్ సిలబస్లో, అదేవిధంగా ఇదివరకు జరిగిన టెట్ సిలబస్, ఇదివరకు జరిగిన డిఎస్సి ఎగ్జామ్స్లో నూతన కాన్సెప్ట్ నుండి మాత్రమే ప్రశ్నలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కాబట్టి నూతన పాఠ్య పుస్తకాలు, నూతన అకాడమిక్ పుస్తకాలకే మీరు ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వాలి తప్పకుండా మాస్టర్లు. ఇంకా ఈ భాషా సమాజం వివిధ భావనలు అనే ఒక పెద్ద చాప్టర్లో భాగంగా ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ మాస్టారు భాషా ప్రయోజనాలు, భాషా ప్రయోజనాల వర్గీకరణ ఏ విధంగా జరుగుతుందో మనం డిస్కస్ చేయాలి. చివరగా సార్ భాషా ప్రయోజనాలను మనము భాష విస్తృత ప్రయోజనాలు, భాషా పరిమిత ప్రయోజనాలు డిస్కస్ చేస్తాం, విడగొడుతున్నాం. భాషా విస్తృత ప్రయోజనాలు, భాషా పరిమిత ప్రయోజనాలు. దాని తర్వాత భాషా నిర్వచనాలు. సార్ భాషా నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్ ఏరియా. అనేక రకాల వ్యక్తులు భాషకు అనేక రకాలుగా నిర్వచనాలు ఇచ్చి ఉన్నారు. మీరు ఎవ్వరూ కూడా బైహార్ట్ చేయకుండా క్వశ్చన్ చదివిన వెంటనే ఆన్సర్ పెట్టే విధంగా మన వీడియోస్ సిద్ధంగా ఉన్నాయి. అలా క్వశ్చన్ చూసిన వెంటనే అలా ఆన్సర్ పెట్టాలి. అంతేకాని ఎబ్రివేషన్ మొత్తం కూడా చదివి ఆ ఎబ్రివేషన్ ఎవరిచ్చారో మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు క్వశ్చన్కి ఆన్సర్ రాయరు, జస్ట్ ఆ క్వశ్చన్ చూసి ఆన్సర్ అలా గుర్తించి అలా ఆన్సర్ టిక్కు పెట్టి అలా ఆన్సర్ బబుల్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకో. భాష మాతృభాష నిర్వచనాలకు సంబంధించి నేను మీకు 50 పైగా నిర్వచనాలు చెప్పాను. ఆ 50 పైగా నిర్వచనాలు ప్రతి నిర్వచనం కూడా క్లూ పాయింట్ ఆధారంగానే చెప్పడం జరిగింది. దాని తర్వాత విలువలు. సార్ విలువలు అనే దాన్ని మనం రైబాన్ ప్రకారంగా సామాన్య విలువలు, ప్రత్యేక విలువలు అని విడగొట్టాడు. ఈ విలువలు ఏంటి మాస్టారు అని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. దాని తర్వాత మాతృభాష ఉపాధ్యాయునికి ఏ లక్షణాలు కలిగి ఉండాలి మాస్టారు? మాతృభాష ఉపాధ్యాయుడికి గొడవర్తి సూర్యనారాయణ తన రచన అయినటువంటి అభినవ చర్యకంలో మాతృభాష ఉపాధ్యాయ లక్షణాలు రాశాడు. అభినివేశనం, ఆత్మ సంయమనం, ఆర్ద్రత, వృత్తి ధర్మం, ధర్మబుద్ధి, నిష్కపటం, సహనం, సమయస్ఫూర్తి, మానసిక స్వతంత్రత, సంశోధిత బుద్ధి, విశ్వసనీయత, హాస్యం అనే మాతృభాష ఉపాధ్యాయుని లక్షణాలకు అర్థాలు ఏమిటో మనం డిస్కస్ చేసుకోవాలి. దీని తర్వాత తెలుగు భాషకు ఉన్న లక్షణాలు కూడా ఉన్నాయి. అవి కూడా మనం మాట్లాడుకుంటే
ఈ అన్ని రకాల సబ్ టాపిక్లు కూడా మనం చాలా సూక్ష్మంగా, చాలా ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే ఒక ప్రశ్న వస్తుంది మాస్టారు. తెలుగు మెథడాలజీలో ఈ అన్ని అంశాలు చదువుకుంటే ఒక ప్రశ్న వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ అంటే మొదటి పాఠ్యాంశాన్ని మనం చాలా విశ్లేషణాత్మకంగా చర్చించుకున్నాం అని నేను భావిస్తూ, తెలుగు మెథడాలజీలో రెండవ పాఠ్యాంశం పాఠం పేరే ప్రాథమిక స్థాయిలో భాషా సామర్థ్యాల అభివృద్ధి. దీన్ని భాషా నైపుణ్యాలు అని సులభంగా పిలుస్తూ ఉంటారు. నేను ఈ లెసన్ను ఏ విధంగా డివైడ్ చేశాను మాస్టారు అంటే, ఫస్ట్ ఉపోద్ఘాతం మాట్లాడుతాను. భాషకు దానికి సంబంధించిన ఇతర పదాలకు మధ్య వ్యత్యాసం, కొన్ని నిర్వచనాలు, భావ వినిమయం, దానికి సంబంధించిన అంశాలు మాట్లాడుకుంటూ ఉపోద్ఘాతాన్ని నేను ముగిస్తా. దాని తర్వాత శ్రవణం అంటే ఏమిటి, శ్రవణం ఆన్సర్ వచ్చే విధంగా క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, శ్రవణం రకాలు ఏమిటి, శ్రవణం లోపాలు ఏమిటి, విద్యార్థుల్లో శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఏ కార్యక్రమాలు తోడ్పడతాయో శ్రవణం అనే టాపిక్లో భాగంగా మనం డిస్కస్ చేసుకోవాలి. దాని తర్వాత భాషణం మాస్టారు. భాషణం అంటే ఏమిటి, భాషణం యొక్క అర్థం ఏమిటి, భాషణం అనగా వాచక చర్యకు సంబంధించి లోతైన విశ్లేషణ ఏమిటి, విద్యార్థుల్లో భాషణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుడు ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఉత్తమ భాషణ లక్షణాలు ఏమిటి, వాగ్దోషాలు ఏమిటో భాషణం అనే టాపిక్లో భాగంగా, అనే నైపుణ్యంలో భాగంగా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి మాస్టర్లు. నెక్స్ట్ పఠనం. పఠనం అంటే ఏమిటి, పఠనానికి సంబంధించిన అర్థం ఏమిటి, పఠన కృత్యాలు ఏమిటి, పఠన రకాలు ఏమిటి, పఠన బోధన పద్ధతులు ఏమిటో మనం డిస్కస్ చేసుకోవాలి. సార్ ఈ పఠనంలో భాగంగా మనం ముగింపు కూడా డిస్కస్ చేసుకుంటే పఠనం అనే నైపుణ్యాన్ని మనం పూర్తిగా మాట్లాడుకున్న వాళ్ళం అవుతాం. నెక్స్ట్ లేఖనం అంటే ఏమిటి, సార్ లేఖనం అంటే ఏమిటి, లేఖనం యొక్క అర్థం ఏమిటి, లేఖన బోధన మెథడ్స్ ఏమైనా ఉన్నాయా, ఉత్తమ లేఖన లక్షణాలు ఏమైనా ఉన్నాయా, విద్యార్థుల్లో లేఖన నైపుణ్యాన్ని అభివృద్ధి పరచడానికి ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయో లేఖనం అనే టాపిక్లో భాగంగా మనం డిస్కస్ చేసుకోవాలి మాస్టర్లు మేడంలు. దీని తర్వాత సార్ కొత్త పాఠ్య పుస్తకాలలో మాత్రమే యాడ్ చేసిన 2 కాన్సెప్ట్ల పేర్లే పదజాలాభివృద్ధి మరియు సృజనాత్మక వ్యక్తీకరణ. ఈ 2 కూడా విద్యా ప్రమాణాలే అయినప్పటికీ భాషా సామర్థ్యాల అభివృద్ధి లేదా భాషా నైపుణ్యాలు అనే పాఠంలో కొత్తగా యాడ్ చేశారు. పదజాల అభివృద్ధి రకాలు ఏమిటి, ఏ సంవత్సరంలో ఆ విద్యార్థి ఎట్లాంటి పదజాలాన్ని పెంపొందించుకుంటూ ఉంటాడు, క్రియేటివిటీ అంటే ఏమిటి, దానికి సంబంధించిన మూలాలు ఏమిటి, ఈ క్రియేటివిటీకి సంబంధించినటువంటి నిర్వచనాలు ఏమైనా ఉన్నాయా, కృత్యానికి ప్రాజెక్టుకి మధ్య వ్యత్యాసం డిస్కస్ చేసుకుంటే ఈ భాషా సామర్థ్యాల అభివృద్ధి అనే పాఠం పూర్తిగా ముగుస్తుంది. సార్ సింపుల్గా అడిగితే ప్రీవియస్ టెట్ ప్రశ్న 2012 జూన్ 2022 మనకి జూన్లో జరిగిన ఎగ్జామ్లో టెట్లో వచ్చిన ఒక సిల్లీ క్వశ్చన్ ఏంటో తెలుసా, భాషా నైపుణ్యాలలో 3వ నైపుణ్యం. సార్ చాలా సిల్లీ క్వశ్చన్. ఏంటి సార్, పఠనం. అలాంటి ప్రశ్నలు కూడా చాలామంది అభ్యర్థులు పెట్టలేక తెకమక అవుతున్నారు. కాబట్టి ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ కూడా మనం పెట్టకపోతే ఏమవుతుందో నాకంటే మీకే బాగా తెలుసు. ఇది 2వ పాఠానికి సంబంధించినటువంటి లోతైన విశ్లేషణ. సార్ 2వ పాఠ్యాంశం 2వ పాఠం పూర్తయిన తర్వాత మనం 3వ పాఠముగా మాతృభాష బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు అనే దాన్ని మనం సపరేట్గా మాట్లాడుకోవాలి. లెసన్స్ దేనికి దానికే విడగొట్టుకొని మాట్లాడుకోవాలి మాస్టర్లు. ఏ లెసన్ను కూడా మరొక లెసన్కు కలపకూడదు, విడగొట్టుకొనే మాట్లాడుకోవాలి. దాంట్లో ఉపోద్ఘాతంగా మనం మాస్టర్లు గమ్యం ఏమిటి, ఉద్దేశం ఏమిటి, లక్ష్యము, స్పష్టీకరణ,
వీటి మధ్య అర్థము, వీటి మధ్య వ్యత్యాసము, వీటి మధ్య రకాలు, ఇవి ఆన్సర్లు వచ్చే విధంగా క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో ఉపోద్ఘాతంలో భాగంగా మాట్లాడుకోవాలి. సార్ బ్లూమ్స్ వర్గీకరణ, విద్యా లక్ష్యాల వర్గీకరణ ప్రారంభం నుండి ఏ విధంగా జరుగుతూ వచ్చింది, జ్ఞానాత్మక భావావేశ మానసిక చలనాత్మక రంగంలో ఉన్న లక్ష్యాలు ఏమిటో మనం పూర్తిగా మాట్లాడుకుంటే బ్లూమ్స్ వర్గీకరణ అనేది పూర్తవుతుంది. దాని తర్వాత లక్ష్యాలు స్పష్టీకరణలు. మీ అందరికీ తెలుసు SCERT ప్రచురించినటువంటి మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్ అనే రచన ఆధారముగా మాతృభాష బోధనా లక్ష్యాలు 10. ఆ 10 లక్ష్యాలకు సంబంధించిన స్పష్టీకరణలో కూడా ప్రతి స్పష్టీకరణను కూడా అర్థవంతంగా నేర్చుకోవాలి, బైహార్ట్ చేయకూడదు. స్పష్టీకరణకు సంబంధించిన అర్థం నీకు వస్తే క్వశ్చన్ ఏ విధంగా తయారు చేసినా అర్థం నీకు తెలుసు కనుక ఈజీగా మనం లక్ష్యాన్ని ఆన్సర్ పెట్టవచ్చు. లేకుంటే లక్ష్యం ఇచ్చి ఆ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ అడిగితే ప్రతి స్పష్టీకరణకు సంబంధించి నీకు పూర్తిగా అర్థం తెలుస్తుంది కనుక మీరు ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. ఆ మాతృభాష బోధనా లక్ష్యాలు అయినటువంటి జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం లేదా వ్యక్తీకరణ, భాషాభిరుచి, రసానుభూతి, సముచిత మనోవైఖరులు, సంస్కృతి సాంప్రదాయాలు, సృజనాత్మకత, భాషాంతరీకరణ సామర్థ్యం అనే మాతృభాష బోధనా లక్ష్యాలు అయిన 10 గురించి కూడా మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. స్పష్టీకరణల పైన ప్రత్యేకమైన అవగాహన ఉంటే తప్ప మీరు క్వశ్చన్కి ఆన్సర్ పెట్టలేరు. కాబట్టి ఈ లక్ష్యాలు స్పష్టీకరణ చాలా జాగ్రత్తగా మనం డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత అనువాదం గురించి మనం మాట్లాడాలి. అనువాదం అంటే ఏమిటి, అనువాదం నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది, అనువాదం రకాలు ఏమిటో మనం మాట్లాడుకోవాలి అనువాదం అనే పాఠ్యాంశంలో భాగంగా. అంతేకాకుండా సార్ ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో గుణాత్మకత ఏమీ లేదు అని కేంద్ర ప్రభుత్వం భావించి కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది 1990వ సంవత్సరంలో RH దవే అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ 1991వ సంవత్సరంలో తీసుకువచ్చిన వాటికే కనీస అభ్యసన స్థాయిలు, మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ స్టేజెస్ అంటాం. దాని గురించి మనం పూర్తిగా డిస్కస్ చేసుకోవాలి. దాని లక్ష్యాలు ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, కనీస అభ్యసన స్థాయిలు ఎన్నో మనం పూర్తిగా ఆ కాన్సెప్ట్లో భాగంగా మాట్లాడుకుంటాం. దాని తర్వాత కొత్త పాఠ్యపుస్తకాల్లో మాత్రమే యాడ్ చేసిన టాపిక్ పేరే విద్యా ప్రమాణాలు. విద్యా ప్రమాణాలు APSCF ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 ప్రకారంగా ఆధారంగా విద్యా ప్రమాణాలు అనేవి వచ్చాయి. సరే 1, 2 తరగతులకు విద్యా ప్రమాణాలు 2, 3వ తరగతి నుండి విద్యా ప్రమాణాలు 7, ఆ 7 విద్యా ప్రమాణాలను మరలా మనము 3 విద్యా ప్రమాణాలుగా కుదించడం జరిగింది. ఈ ప్రతి తరగతిలో ఉన్న విద్యా ప్రమాణాలకు సంబంధించిన అభ్యసన సూచికల పట్ల ప్రత్యేకమైన అవగాహన ఉండాలి. అభ్యసన సూచికల పట్ల అవగాహన ఉండాలి మాస్టర్లు, మేడంలు. లక్ష్యాలకు స్పష్టీకరణలు ఏ విధంగా ఉంటాయో విద్యా ప్రమాణాలకు అభ్యసన సూచికలు అదే విధంగా ఉంటాయి. 1, 2 తరగతులకు నంబర్ 1 విద్యా ప్రమాణం వినడం, ఆలోచించి స్వేచ్ఛగా మాట్లాడడం. 2వ విద్యా ప్రమాణం ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం. 3వ విద్యా ప్రమాణం స్వీయ రచన అనగా
ఆలోచించి సొంత మాటల్లో రాయటం. 4వది ఏంటి మాస్టారు అంటే సృజనాత్మకత. ఇవి 1, 2 తరగతులకు 4 విద్యా ప్రమాణాలు. 3వ తరగతి నుండి విద్యా ప్రమాణాలు 7. 1 వినడం, ఆలోచించి సొంత మాటల్లో మాట్లాడడం. 2వది ధారాళంగా చదవటం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. 3వది స్వీయ రచన. 4వది పదజాలం. 5వది సృజనాత్మకత. 6 ప్రశంస. 7 భాషాంశాలకు సంబంధించిన ప్రతి విద్యా ప్రమాణానికి అభ్యసన సూచికలు తెలుసుకోవాలి. ఈ 7 విద్యా ప్రమాణాలను మరలా మనం 3 విద్యా ప్రమాణాలుగా కుదించడం జరిగింది. ఆ 1 మరియు 2 విద్యా ప్రమాణాలను అవగాహన ప్రతిస్పందనగా కుదించారు. అదే విధముగా పదజాలం భాషాంశాలను భాషాంశాలు అనే విద్యా ప్రమాణంలో చేర్చడం జరిగింది. మిగిలిన స్వీయ రచన మరియు క్రియేటివిటీ మరియు ప్రశంస అనే విద్యా ప్రమాణాలు కలిపి వ్యక్తీకరణ సృజనాత్మకతగా విడగొట్టడం జరిగింది. ఈ 3 విద్యా ప్రమాణాలుగా. సార్ ప్రతి విద్యా ప్రమాణానికి సంబంధించి అభ్యసన సూచికలు తెలుసుకుంటే తప్ప నీవు ఆన్సర్ అయితే పెట్టలేవు. ఓకే, మొత్తం మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. నేను చెప్పిన ప్రకారంగా మాత్రమే వీడియోస్ కూడా కటింగ్ చేసి మీకు సులభంగా అందించి ఉన్నాం. కాబట్టి సిలబస్ను జాగ్రత్తగా పరిశీలిస్తే అప్పుడు ఒక్కొక్క వీడియో వింటూ వస్తే ఈజీగా అర్థమవుతుంది. డిఎస్సికి చాలా సమయం ఉంది కనుక నేటి నుంచే మీరు ప్రయత్నం చేస్తే ప్రతి సబ్ టాపిక్కి సంబంధించి విశ్లేషణాత్మక వివరణ మీ మెదడులో నిక్షిప్తమై ఉంటుంది. సార్ దాని తర్వాత పాఠం పేరేంటి మాస్టారు అంటే ప్రణాళిక రచన వనరుల వినియోగం. ఏంటి మాస్టారు? ప్రణాళిక రచన వనరుల వినియోగం. మాస్టారు ప్రణాళిక రచన వనరుల వినియోగం అనే పాఠం 2 పాఠాల కలయిక. నంబర్ 1 ప్రణాళికలు రకాలు అనే పాఠము మరియు పాఠ్యపుస్తకాలు అనే 2 పాఠాలు కలిస్తేనే ప్రణాళిక రచన వనరుల వినియోగం. ఈ పాఠంలో ప్రణాళిక అర్థం ఏమిటి, ప్రణాళిక నిర్వచనాలు కొత్తగా యాడ్ చేశాడు, ప్రణాళిక అవసరమా అనే అంశాలు మాట్లాడుకుంటూ ప్రణాళికల సంఖ్య 6 అయిన వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ పథకం, సంస్థాగత ప్రణాళిక, విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళికల గురించి లోతుగా విశ్లేషించాలి. వాటి అర్థం ఏమిటి, అందులో విశ్లేషణాత్మక వివరణ ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రణాళిక ఆన్సర్ వచ్చే విధంగా క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడో, ఆ ప్రణాళికల్లో దాగి ఉన్న మరొక నిర్వచనాలు కూడా మనం మాట్లాడుకుంటే ప్రణాళికలు రకాలు అనేది క్లోజ్ అయిపోతుంది మాస్టర్లు. దీని తర్వాత దీనిలో దాగి ఉన్న మరొక పాఠం పేరే పాఠ్యపుస్తకాలు. పాఠ్యపుస్తకాలు అంటే ఏమిటి, పాఠ్యపుస్తకాల రూపకల్పన కోసం ఏపీఎస్సిఎఫ్ 2011 ఎట్లాంటి సూత్రాలు విడుదల చేయడం జరిగింది, పాఠ్యపుస్తక రూపకల్పనలో ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పింది, ఆర్టీఈ 2009 ఏం చెప్పింది, అదేవిధంగా ఏపీఎస్సిఎఫ్ 2011 పాఠ్యపుస్తక రూపకల్పన ఏ విధంగా ఉండాలో వివరించింది అనే అన్ని అంశాలు కూడా మనం మాట్లాడుకోవాలి ఉపోద్ఘాతంలో భాగంగా. దాని తర్వాత సార్ పాఠ్యపుస్తకంలో ఒక పాఠం అనేది ఏ విధంగా అమరి ఉందో సోపాన క్రమం ఆధారంగా మనం వరుస క్రమంలో నేర్చుకోవాలి పాఠం అమరిక క్రమాన్ని. దాని తర్వాత మాస్టర్లు మేడంలు పాఠ్యపుస్తకం యొక్క లక్షణాలు. పాఠ్యపుస్తకానికి 2 లక్షణాలు కలిగి ఉంటాయి. 1 బాహ్య లక్షణం, 2వది అంతర్ లక్షణం. సరే బాహ్య లక్షణం అంటే ఏమిటి, బాహ్య లక్షణంలో మన పాఠ్యపుస్తకానికి సంబంధించిన లక్షణాలు ఏమున్నాయి, అంతర్లక్షణాల అర్థం ఏమిటి, అంతర్లక్షణాలలో పాఠ్యపుస్తకంలో ఉన్న లక్షణాలు ఏం దాగి ఉన్నాయి మనం మాట్లాడుకోవాలి. దాని తర్వాత పాఠ్యపుస్తకం రకాలు, వాచకం, ఉపవాచకం, అధ్యాపక దర్శిని, అభ్యసన దీపిక మధ్య అర్థం వ్యత్యాసం మాట్లాడుకుంటే పాఠ్యపుస్తకాలు అనే చాప్టర్ దిగ్విజయంగా పూర్తవుతుంది. ఇది ప్రణాళిక రచన వనరుల వినియోగం అనే ఒక
నూతన చాప్టర్ పేరు. అర్థమైందా మాస్టర్లు? సార్ దీన్నే కొన్ని సిలబస్లో విడగొడతాడు. ఏంటి మాస్టర్ అంటే ప్రణాళికలు రకాలు అనేది ఒక పాఠంగాను, పాఠ్యపుస్తకాలు అనేది ఒక పాఠంగాను విడగొడతాడు. కానీ మీ సిలబస్లో మాస్టారు ఈ లెసన్ నేమ్ ఈ విధంగానే దాగి ఉంది. ఎలా? ప్రణాళిక రచన, వనరుల వినియోగం, ఇలా డివైడ్ చేసి ఉంది. కాబట్టి ఈ రెండు కూడా రెండు సపరేట్ టాపిక్స్. ఓకే సార్. సార్ దీని తర్వాత మాస్టర్లు చూడండి, బోధనభ్యసన సామాగ్రి. ఏంటి మాస్టారు? 5వది బోధనభ్యసన, బోధనభ్యసన సామాగ్రి. మాస్టారు బోధనభ్యసన సామాగ్రి అనే పాఠానికి ఏమైనా మారుపేరు ఉందా అంటే విద్యా సాంకేతిక శాస్త్రం. ఏంటి మాస్టారు? విద్యా సాంకేతిక శాస్త్రం మరియు సహపాఠ్య కార్యక్రమాలు. అంటే ఆ లెసన్ను ఈ విధంగా కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. రెండు లెసన్ నేమ్స్ కూడా ఒకటే. బోధనభ్యసన సామాగ్రికే మరొక పేరేంటి మాస్టారు అంటే విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు. మాస్టారు ఈ బోధనభ్యసన సామాగ్రి అనే పాఠం ఏ విధంగా మనం విడగొట్టుకొని బోధించుకుంటాం మాస్టారు అంటే బోధనభ్యసన సామాగ్రికి సంబంధించిన ఉపోద్ఘాతం మాట్లాడతాం. దీనిలో భాగంగా నిర్వచనాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఆ నిర్వచనాలు కూడా మనం మాట్లాడతాం. దాని తర్వాత బోధనోపకరణాలు రకాలు మాట్లాడతాం. బోధనోపకరణాలు ఎన్ని రకాలు మాస్టారు అని మనం పరిశీలిస్తే తయారు చేయవలసినవి, కొనుగోలు చేయవలసినవి, సేకరించుకోవలసినవి లేదా ఏంటి మాస్టర్ అంటే తయారు చేయవలసినవి మరియు సేకరించుకోవలసినవి, కొనుగోలు చేయవలసినవి లేదా సరఫరా చేయబడేవి 3 రకాలు. మరలా కొనుగోలు చేయవలసిన లేదా సరఫరా చేయబడే బోధనోపకరణాలు ఏంటి మాస్టారు అంటే సార్ నెంబర్ 1 తయారు చేయవలసినవి. ఏం తయారు చేయాలి, ఏం సేకరించుకోవాలి, ఏ ఉపకరణాలను కొనుగోలు చేయాలి లేదా సరఫరా చేయబడేవి అని 3 రకాలుగా మనం బోధనోపకరణాలను విడగొట్టాం. తర్వాత కొనుగోలు చేయవలసిన లేదా సరఫరా చేయబడే బోధనోపకరణాలను మరలా మనం 4 రకాలుగా విడగొట్టడం జరిగింది మాస్టారు. అది ఎలా మాస్టారు అంటే శ్రవ్యోపకరణాలు, దృశ్యోపకరణాలు, దృశ్య శ్రవ్యోపకరణాలు మరియు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం తోడ్పడే బోధనోపకరణాలుగా విడగొట్టాం. సార్ నేను మీకు సిలబస్లో చెప్తున్నా, అంతేగాని బోధనోపకరణాల పాఠం గురించి చెప్పడం లేదు. అందుకనే పైపైన అంశాలు మాత్రం లెసన్ ఏ విధంగా ఉంటుందో నీకు ప్రత్యేకమైన పరిపూర్ణమైన అవగాహన రావాలి కనుక నేను చెప్పడం జరుగుతుంది. లేకుంటే ఇంత లోతుగా అయితే అవసరం లేదు సిలబస్ అనాలిసిస్. కానీ సిలబస్ మీద ప్రత్యేకంగా పట్టుకుంటే 1 మార్కు ఖచ్చితంగా పెట్టవచ్చు. ఈ విధంగా విశ్లేషణాత్మకంగా మాత్రమే సిలబస్ అనేది విశ్లేషించాలి. అంతేగాని పాఠం పేర్లు చెప్పుకొని పాఠంలో ఈ పేర్లు ఉంటాయి, ఈ పేర్లు ఉంటాయి, ఈ పేర్లు ఉంటాయి అంటే దానికి విశ్లేషణాత్మకమైన పరిజ్ఞానం కలిగిన భాషోపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుడు అవసరం లేదు. నీవైనా చెప్పవచ్చు. కానీ ఆ లెసన్ యొక్క పరిధి ఏ విధంగా ఉంది అనేది మనం చాలా డెప్త్గా మాట్లాడుకుంటేనే దాన్నే సిలబస్ విశ్లేషణ అని అంటాం మాస్టర్లు. కాబట్టి ఈ కొనుగోలు చేయాల్సిన లేదా సరఫరా చేయబడే బోధనోపకరణం 4 రకాలు. మరలా దృశ్యోపకరణాలు 2 రకాలు. దృశ్యోపకరణాలు 1 వ్యక్తిగత, 2 సామూహిక. మరలా సామూహిక దృశ్యోపకరణాలు ఏంటి మాస్టర్ అంటే ద్విపార్శ్వ, త్రిపార్శ్వ సాంకేతిక ఉపకరణాలు. మరలా సాంకేతిక ఉపకరణాలు ఎన్ని రకాలు మాస్టారు అంటే సార్ బల్లలు లేదా బోర్డులు మరియు ప్రొజెక్టర్లు. మరలా బల్లలు ఎన్ని రకాలు మాస్టారు అంటే సాధారణ బల్ల, విస్తరణ బల్ల మరియు ప్రకటన బల్ల, ప్రదర్శన బల్ల,
ఎలక్ట్రానిక్ బోర్డ్ అనే రకాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రొజెక్టర్స్, స్లైడ్ ప్రొజెక్టర్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, ఈ విధంగా ఒక చార్ట్ రూపంలో నేను మీకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి సిద్ధంగా ఉంచా. వీడియోస్ అన్నీ కూడా చక్కగా విని విషయాన్ని నేర్చుకోండి. సార్ దాని తర్వాత సాంకేతిక పదాలు తెలుగులో. సార్ సాంకేతిక పదాలు సార్ ఇంగ్లీష్లో ఉన్న టెర్మినాలజీని తెలుగులో ఏ విధంగా పిలుస్తారు మనం తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో ఉన్న పదాలు తెలుగులో ఏ విధంగా ఉచ్చరిస్తారో సాంకేతిక పదాలు తెలుగులో అనేది ఒక చిన్న టాపిక్. దాని తర్వాత ఎబ్రివేషన్స్, అనేక రకాల ఎబ్రివేషన్స్ ఉన్నాయి మాస్టారు. సిడి, డివిడి, ఎల్సిడి, ఎల్ఈడి, ఎల్సిఓఎస్, డిఎల్పి, డిటిపి, క్లాసు, పిఓఏ, ఐసిటి, ఓఎల్ఈడి, యామ్లాయిడ్, సిమ్. నెక్స్ట్ మాస్టారు నెక్స్ట్ పీడిఎఫ్, ర్యామ్, రోమ్, ఇలాంటి చాలా రకాల ఎబ్రివేషన్స్ నేను ఎబ్రివేషన్స్ అనే ఈ టాపిక్లో భాగంగా డిస్కస్ చేశాం. అంతేకాకుండా భాషా ప్రయోగశాల మాస్టారు. భాషా ప్రయోగశాల సార్ జాగ్రత్తగా గమనిస్తే ఈ భాషా ప్రయోగశాల శ్రవణ అర, సలహాదారుని అర, నియంత్రణ అర ఏ విధంగా ఉంది, కెరల్, కన్సోల్, కంట్రోల్ ఏ విధంగా జరుగుతుంది, ఇందులో ఉన్న స్విచ్లు ఏమిటి, ఇందులో ఉన్నటువంటి సిస్టమ్స్ ఏంటో భాషా ప్రయోగశాల, లాంగ్వేజ్ ల్యాబొరేటరీ అనేది ఒక మంచి టాపిక్గా మనం డిస్కస్ చేసుకుంటూ సార్ విద్యా సాంకేతిక శాస్త్రానికి సంబంధించిన అర్థం మాట్లాడుకోవాలి. సహపాఠ్య కార్యక్రమాలు వాటి రకాల గురించి కూడా మనం పూర్తిగా మాట్లాడుకుంటే బోధనభ్యసన సామాగ్రి లేదా విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు అనేది పూర్తిగా మనం క్లోజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సిలబస్ మీరు జాగ్రత్తగా వింటే మీకు ఎంత వచ్చు, మీకు ఎంత రాదు, మీకు ఎంత పరిజ్ఞానం ఉంది, మీరు ఎంత నేర్చుకోవాలి, అసలు తెలుగు మెథడాలజీ సిలబస్ ఎంత ఉందో నీకు తెలుస్తుంది మాస్టారు. అంతేగాని పాఠం పేర్లు చెప్పుకుంటే సిలబస్ అయిపోదు. సరే దాని తర్వాత పేరేంటి మాస్టారు అంటే భాషా మూల్యాంకనం మాస్టారు. టిఎల్ఎం, ప్లానింగ్, ఎవల్యూషన్, టెక్స్ట్ బుక్, మెథడ్స్ ఇవన్నీ కూడా అన్ని మెథడాలజీలో కూడా ఇవి లెసన్ నేమ్స్ కలిగి ఉంటాయి. కానీ ఏ మెథడాలజీకి ఆ మెథడాలజీ పరంగా ఆ లెసన్లో విశ్లేషణాత్మకమైన వివరణ అంటూ ఉంటుంది. ఒక మెథడాలజీకి మరొక మెథడాలజీకి సామ్యం ఉన్నప్పటికీ కూడా వ్యత్యాసం కూడా అంతే ఉంటుంది. ఆ వ్యత్యాసమే ఇంపార్టెంట్. తర్వాత ఈ భాషా మూల్యాంకనం ఉపోద్ఘాతం మాట్లాడాలి. ఉపోద్ఘాతంలో భాగంగా మనం నికష, పరీక్ష, మాపనం, మదింపు, మూల్యాంకనము, నూతన మూల్యాంకన విధానానికి సంబంధించిన అర్థం మాట్లాడుతాం. తర్వాత నికష, పరీక్ష, మూల్యాంకనంలో భాగంగా నికష అనే పదానికి విస్తృతమైన అర్థం ఏమిటి, నికష రకాలు ఏమిటో మాట్లాడాలి. పరీక్ష అనే కాన్సెప్ట్లో భాగంగా పరీక్ష ఏమిటి, పరీక్ష అనే అర్థానికి అర్థం ఏమిటి, అంతేకాకుండా ఉత్తమ పరీక్షా లక్షణాలు, క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్, క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ ఎగ్జామ్, క్వాలిటీస్ ఆఫ్ ఏ ఎవల్యూషన్ అన్నీ ఒకటే మనం డిస్కస్ చేసుకుంటాం. తర్వాత మూల్యాంకనం ఆన్సర్ వచ్చే విధంగా క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ అయి ఉంటున్నాయో మనం మాట్లాడుకున్న తర్వాత మూల్యాంకనం రకాలు మాట్లాడాలి మాస్టర్లు. అంతర్గత మూల్యాంకనం, బాహ్య మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, ప్రాగక్తిక మూల్యాంకనం, లక్ష్యాధార మూల్యాంకనం, సామర్థ్యాధారిత మూల్యాంకనం మనం మాట్లాడుకోవాలి. మూల్యాంకనం రకాలు, మూల్యాంకనం సాధనాలు తర్వాతది. మూల్యాంకనం సాధనాలు నేను 2 విధాలుగా విడగొట్టి 2 వీడియోస్ చేశాను. ఎందుకు మాస్టారు అంటే మూల్యాంకన సాధనాలు 2 రకాలుగా మనం మాట్లాడుకోవాలి. దీంట్లో క్లాసిఫికేషన్ ఉంది, ప్రతి టెర్మినాలజీకి మీనింగ్ ఏంటో ఉంది. అలా 2 వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను, సిద్ధంగా ఉన్నాయి. తర్వాత సిసిఈ మాస్టారు. సిసిఈ మన భారతదేశంలో ఎప్పుడు వచ్చింది, మన దేశంలో మన రాష్ట్రంలో ఎప్పుడు వచ్చింది, సిసిఈ రావడానికి కారణాలు ఏమిటి, సిసిఈ యొక్క లక్షణాలు ఏమిటి, సిసిఈ అనే పదానికి అర్థం ఏమిటి, సిసిఈ రకాలు 2 అయినటువంటి నిర్మాణాత్మక మూల్యాంకనానికి మరియు సంగ్రహణాత్మక మూల్యాంకనానికి మధ్య వ్యత్యాసం ఏమిటి,
సంగ్రహణాత్మక మూల్యాంకనానికి మధ్య అనగా ఎఫ్ఏ ఎస్ఏ మధ్య వ్యత్యాసం ఏమిటి? తర్వాత భారత్వ పట్టికలు చాలా ఇంపార్టెంట్. భారత్వ పట్టికలు నేను ఏ భారత్వ పట్టిక కూడా మిస్ చేయలేదు. అన్ని భారత్వ పట్టికలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో మనం మాట్లాడుకున్నాం. తర్వాత గ్రేడింగ్ విధానం. సార్ గ్రేడింగ్ విధానంలో చాలా రకాల గ్రేడ్స్ ఉన్నాయి. నేను అన్ని గ్రేడ్లు కూడా మీకు రెడీగా ఉంచాను. అన్ని రకాల గ్రేడ్లు కూడా, ఏ గ్రేడింగ్ కూడా మనం కట్ చేయలేదు. ఆర్వీఎం ఏం చెప్పింది, అదేవిధంగా సిబిఎస్ఈ గ్రేడ్ ఏ విధంగా ఉంటుంది, 1 to 5th క్లాస్ గ్రేడ్ ఏ విధంగా ఉంటుంది, 6 to 9th క్లాస్ గ్రేడ్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా డిస్టెన్షన్ సంబంధించిన గ్రేడ్ ఏ విధంగా ఉంటుందో, ఇలా ప్రతి గ్రేడింగ్ కూడా మీకు చెప్పాను. తర్వాత ప్రశ్నల రకాలు వ్యాసరూప, లఘు, అతి లఘు, లక్ష్యాత్మక ప్రశ్నల మధ్య అర్థం వ్యత్యాసం మాట్లాడాను. అదే విధంగా లక్ష్యాత్మక ప్రశ్నలకు సంబంధించిన రకాలు 10 ఉన్నాయి. ఆ 10 రకాలు కూడా మాట్లాడిన తర్వాత మాస్టారు దీంట్లో మరొక క్లాసిఫికేషన్ కూడా ఉంది. వ్యక్త్యాశ్రయ రకం అనేది, విషయాశ్రయ రకం అనే 2 రకాలు ఉన్నాయి. అది కూడా నేను మాట్లాడాను. దానికి సంబంధ ప్రశ్న కూడా మన ఎస్జిటి మిత్రులకు వచ్చింది. మన ఎస్జిటి పుస్తకాలు లేవు కానీ వచ్చింది కనుక ఖచ్చితంగా ప్రశ్నల రకాలు కూడా చాలా డెప్త్గా మనం మాట్లాడుకొని సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇది భాషా మూల్యాంకనం అనే పాఠం యొక్క పరిధిగా మనం డిస్కస్ చేస్తున్నాం. సార్ భాషా మూల్యాంకనం తర్వాత మరొక లెసన్ ఏంటి సార్ అంటే, సార్ అద్భుతమైన లెసన్ సార్ ఇది. ఈ లెసన్ పేరే భాషాభ్యసనం, ఆశించిన ఫలితాలు, వ్యూహాలు. సార్ ఈ లెసన్నే మీకు ఎలా కనిపిస్తుంది మాస్టారు అంటే, సాహితీ ప్రక్రియలు, బోధనా పద్ధతులు. సాహితీ ప్రక్రియలు మరియు బోధనా పద్ధతులు. సార్ దీంట్లో చూడండి మాస్టర్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయో. అంటే సార్ పద్యం, గద్యం, ఉపవాచకం, వ్యాకరణం, వ్యాసం, లేఖ, పురాణం, ప్రబంధం, ఇతిహాసం, కథ, కథానిక, గల్పిక మరియు ఏంటి మాస్టర్ అంటే ఏకాంకిక, స్కెచ్, ఇలాంటివన్నీ కూడా మీరు కంటెంట్లో నేర్చుకుంటారు. మెథడాలజీలో సాహితీ ప్రక్రియలు అంటే ఈ సాహితీ ప్రక్రియను ఏ విధంగా బోధించాలో మన తెలుగు మెథడాలజీ. కాబట్టి ఈ అన్ని సాహితీ ప్రక్రియలకు అర్థం మాట్లాడుకున్న తర్వాత పద్యాన్ని బోధించడానికి, గద్యాన్ని బోధించడానికి, ఉపవాచకాన్ని బోధించడానికి, వ్యాకరణాన్ని బోధించడానికి, వ్యాసాన్ని బోధించడానికి, లేఖను బోధించడానికి ఎట్లాంటి పద్ధతులు ఉన్నాయో, ఏ సాహితీ ప్రక్రియ బోధించడానికి ఏ మెథడ్ బెస్టో మనం కోడింగ్ రూపంలో మనం మాట్లాడుకున్నాం. ప్రతి మెథడ్ కూడా మనం ఏది స్కిప్ చేయకుండా, చాలామంది అందరూ కూడా చెప్తూ ఉంటారు పద్య బోధన అంటే పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి మాత్రమే అని చెప్తూ ఉంటారు. కాదు మాస్టారు, ఒక పద్యాన్ని బోధించాలి అంటే పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, పఠన పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి, ప్రశంసన పద్ధతి, తాత్పర్య పద్ధతి, సారాంశ పద్ధతి, సాహిత్య పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి అన్నీ కూడా మనం మాట్లాడాలి. ఒక గద్యాన్ని బోధించడానికి కథాకథన పద్ధతి, కృత్యాధార పద్ధతి, పఠన పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, ప్రశంసన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రవచన పద్ధతి, ఉదాహరణ పద్ధతి, వివరణ పద్ధతి, సంభాషణ పద్ధతి, నాటకీకరణ పద్ధతి, చర్చా పద్ధతి, సన్నివేశ పద్ధతి అన్నీ కూడా మనం గద్య బోధనలో మాట్లాడుకోవాలి మాస్టర్. అదేవిధంగా ఉపవాచక బోధనలో భాగంగా మనం డిస్కస్ చేస్తాం కథాకథన పద్ధతి, చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, నియోజన పద్ధతి, పఠన పద్ధతి, పరిశోధన పద్ధతి. అదేవిధంగా వ్యాకరణ బోధనలో అనుమానోపపత్తి పద్ధతి, నిగమానోపపత్తి పద్ధతి, అనుసంధాన పద్ధతి, ప్రయోగ పద్ధతి మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా వ్యాసానికి సంబంధించిన పూర్తి విశ్లేషణాత్మకమైన అర్థం, వ్యాసం రకాలు ఏమిటి, ఏ దశలో ఏ వ్యాకరణాన్ని బోధించాలో మనం విశ్లేషణాత్మకంగా మనం మాట్లాడుకొని సిద్ధంగా ఉన్నాయి వీడియోస్. అదేవిధంగా ఒక పద్యాన్ని బోధించడానికి పద్యము, గద్యం, ఉపవాచకం, వ్యాకరణం, వ్యాసం, లేఖ, కథ, నాటక అనే ప్రతి సాహితీ ప్రక్రియకి కూడా అర్థం చెప్పి ఉన్నాను. దాని అర్థం తెలిస్తే దాన్ని ఏ విధంగా బోధించాలి నెక్స్ట్ స్టెప్. అదే విధంగా మనం ఒక వ్యాసాన్ని బోధించాలి అంటే అనేక రకాల పద్ధతులు ఉన్నాయి మాస్టారు. ఒక వ్యాసాన్ని బోధించాలంటే అనుకరణ పద్ధతి, అభివర్ణన పద్ధతి, ఆలోచనాత్మక పద్ధతి, ప్రయత్న పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ప్రశంసన పద్ధతి,
చర్చా పద్ధతి, సన్నివేశ పద్ధతి అనేవి దాగి ఉన్నాయి మాస్టర్లు వ్యాస బోధనలో భాగంగా. లేఖా బోధనలో భాగంగా అనుకరణ పద్ధతి, చర్చా పద్ధతి మరియు ప్రశ్నోత్తర పద్ధతులు దాగి ఉన్నాయి మాస్టారు. ఒక కథను బోధించాలంటే కథను కథాకథన పద్ధతి, కథను పూరణ పద్ధతి, కథ ప్రదర్శన పద్ధతి, ఇవన్నీ కూడా కథా బోధనలో మరియు అభినయ పద్ధతి. తర్వాత మాస్టారు నాటక బోధనలో భాగంగా నాటకీకరణ పద్ధతి మరియు మాస్టారు ఒక కథను బోధించాలి అంటే ఏముంటాయి మాస్టర్ అంటే, ఈ కథను బోధించాలి అంటే కథన పద్ధతి మరియు సార్ కథను బోధించడానికి మనకి ఏం తోడ్పడతాయి మాస్టారు అంటే కథాకథన పద్ధతి, పూరణ పద్ధతి, ప్రదర్శన పద్ధతి, అభినయ పద్ధతి. నాటకాన్ని బోధించిన నాటకీయ పద్ధతి, వ్యాఖ్యాన పద్ధతి, ప్రదర్శన పద్ధతి మరియు ప్రయోగ పద్ధతి. ఇలా కథను బోధించడానికి ఏ మెథడ్స్, నాటకాన్ని బోధించడానికి ఏ మెథడ్స్ మొత్తం కూడా మనం డిస్కస్ చేసుకుంటే ఇదే సాహితీ ప్రక్రియలు, బోధనా పద్ధతులు. నెక్స్ట్ దీని తర్వాత మాస్టారు గమనించండి, ఆధునిక బోధనా పద్ధతులు. ఆధునిక బోధనా పద్ధతులు చూసారా మాస్టారు ఎన్ని ఉన్నాయో? ఇవి మరియు ఇవి చూసారా? దీంట్లో చూడండి మాస్టారు, కిండర్ గార్డెన్ పద్ధతి, క్రీడా పద్ధతి, మాంటిస్సోరీ పద్ధతి, కృత్యాధార పద్ధతి, డాల్టన్ పద్ధతి, చర్చా పద్ధతి, పర్యవేక్షణ అధ్యయనం, ప్రాజెక్ట్ పద్ధతి, బృంద బోధన, సూక్ష్మ బోధన, కార్యక్రమయుత బోధన. మాస్టర్లు మన అకాడమీ పుస్తకంలో కొన్ని మెథడ్స్ బాగా డెప్త్గా రాశాడు, కొన్ని మెథడ్స్ పైన రాశాడు. మనమైతే మాస్టారు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆ మెథడ్ ఏ విధంగా డిస్కస్ చేసుకోవాలో చాలా డెప్త్గా మాట్లాడారు మాస్టారు. అనేక రకాల పాఠ్య పుస్తకాలు పరిశీలించి ఒక చోట విషయాన్ని పొందుపరిచి నేను ఈ విధంగా వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. విషయాన్ని నేర్చుకోండి ఆనందంగా మరియు మమ్మల్ని ఆదరించండి అని కోరుకుంటూ, సార్ కిండర్ గార్డెన్ పద్ధతి ప్రతి మెథడ్ను కూడా ఎవరు ప్రతిపాదించారో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కిండర్ గార్డెన్ ఎవరు మాస్టారు అంటే ఫ్రెడరిక్ ప్రొవెల్. మాంటిస్సోరీ మెరియా మాంటిస్సోరీ. క్రీడా పద్ధతి ఎవరు మాస్టారు? హెన్రీ కాల్డ్వెల్ కుక్. కృత్యాధార పద్ధతి ఎవరు మాస్టారు? డేవిడ్ హార్స్బర్గ్. డాల్టన్ పద్ధతి ఎవరు మాస్టారు అంటే మిస్ హెలెన్ పార్క్ హార్ట్స్. డిస్కషన్ మెథడ్ ఎవరు లేరు. పర్యవేక్షణ అధ్యయనం ఎవరు లేరు. ప్రాజెక్ట్ మెథడ్ దీంట్లో మనకు వస్తూ ఉంటాడు జాన్ డ్యూయి, కిల్పాట్రిక్, స్టీవెన్సన్. ఎవరెవరికి బిట్ ఏ విధంగా వస్తుందో డిస్కస్ చేసుకున్నాం. బృంద బోధన, సూక్ష్మ బోధన, కార్యక్రమయుత బోధన. బృంద బోధనలో భాగంగా మనకు వస్తూ ఉంటారు జే లైడ్ ట్రంప్ మరియు ఫ్రాన్సిస్ చేస్ అనే వ్యక్తులు. బృంద బోధన ఎబ్రివేషన్స్ ఉన్నాయి, డిస్కస్ చేసుకోవాలి. కార్లో బుసన్ను, డేవిడ్ వార్విక్, జేబి నాయక్ ఏ విధంగా ఇచ్చారు ఎబ్రివేషన్స్. సూక్ష్మ బోధన మన తెలుగు మెథడాలజీలో కొత్తగా యాడ్ చేశాడు, చిన్న కాన్సెప్ట్ మాత్రమే డిస్కస్ చేసుకోవాలి. దీంట్లో 1960, 1963, 1967, 1970, 1975లో ఏ విధంగా జరిగింది, సూక్ష్మ బోధనకు స్థూల బోధనకు మధ్య వ్యత్యాసం ఏంటో చాలా డెప్త్గా మాట్లాడుకోవాలి. సార్ ఒక్కొక్క మెథడ్ కూడా మనం డిస్కస్ చేసుకుంటే అది మరి సిలబస్ ఎనాలిసిస్ అనిపించుకోదు, ఆ లెసన్ చెప్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ లెసన్లో ఏ మెథడ్స్ ఉన్నాయని మాత్రం మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సో అది కార్యక్రమయుత బోధన కూడా కొత్తగా మన పాఠ్య పుస్తకాలు చేర్చాడు. బిఎఫ్ స్కిన్నర్ ప్రకారంగా కార్యక్రమయుత బోధన ఏ విధంగా జరుగుతుంది? పార్కు, గుడ్మ్యాను, గిల్టరు, నార్మన్ ఏ క్రౌడ్ మొదలైన వ్యక్తులు కూడా ఈ కార్యక్రమయుత బోధనకు సంబంధం ఏ విధంగా కలిగి ఉన్నారో మనం డిస్కస్ చేసుకోవాలి ఆధునిక బోధన పద్ధతుల్లో భాగంగా. అంతే మాస్టారు దీంట్లో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ పేరు జిగ్సా టెక్నిక్, కేడబ్ల్యూఎల్ వ్యూహము, నయీ తాలిము. ఈ మూడు కూడా ప్రీవియస్ ప్రశ్నలు వచ్చాయి మాస్టారు. మన ఎస్జిటి పుస్తకాలు లేనప్పటికీ ప్రశ్నలు వచ్చాయి కనుక ఇవి కూడా మనం రెడీగా వీడియోస్ చేసి సిద్ధంగా ఉన్నాయి. తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మీకు పెర్స్పెక్టివ్లో వస్తుంది,
అంతేకాకుండా సైకాలజీలో పెడగాగిలో వస్తుంది. కానీ ఆర్టీఈ 2009 మన తెలుగు భాష పరిధి వరకు కొత్తగా మెథడాలజీ పుస్తకాలు చేర్చాడు కనుక దేన్ని మనం కట్ చేయకూడదు కనుక దీన్ని కూడా మనము వదిలిపెట్టకుండా మాట్లాడాను. తర్వాత ముగింపు కూడా డిస్కస్ చేశాను ఖచ్చితంగా. అంటే ఈ మెథడ్లో కొన్ని చిన్న చిన్న పాయింట్స్ రాశాడు అక్కడక్కడ, అవన్నీ కూడా ఒక చోట పొందుపరిచి నేను మీకు ఈ విధంగా అందించున్నాను. కాబట్టి ఈ అన్ని మెథడ్స్ కూడా మనం తెలుసుకోవాలి మాస్టర్. ఖచ్చితంగా అన్ని రకాల పాఠ్యపుస్తకాలు పొందుపరుచుకొని నేను ప్రతి మెథడ్ కూడా డెప్త్గా మాట్లాడాను. ప్రతి మెథడ్లో కూడా వ్యక్తులు వస్తారు, ప్రతి మెథడ్లో కూడా సంవత్సరాలు వస్తాయి, ప్రతి మెథడ్లో కూడా దేశాల పేర్లు వస్తాయి, ఏ విధంగా జరుగుతుందో వస్తుంది, ఆ స్కూల్ ఏ విధంగా డిజైన్ ఉందో వస్తుంది, అందులో ఉన్న ప్రధానమైన సూత్రాలు వస్తుంది, ఆ మెథడ్ సంబంధ ప్రయోజనాలు వస్తాయి, ఆ మెథడ్స్ పరిమితులు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్. కిండర్ గార్డెన్, మాంటిస్సోరీ, క్రీడా పద్ధతి, కృతి ఆధార పద్ధతి, డాల్టన్ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, పర్యవేక్షణ అధ్యయనము, చర్చా పద్ధతి, సూక్ష్మ బోధన, బృంద బోధన, కార్యక్రమయుత బోధన, అంతేకాకుండా వర్క్షాప్స్, సెమినార్స్, సింపోజియము, ప్యానల్ డిస్కషను, సిమ్యులేషను, జిగ్సా టెక్నిక్, కేడబ్ల్యూఎల్ వ్యూహము, నయీ తాలీము, ఆర్టీఈ 2009తో పాటు ముగింపు ఆధునిక బోధనా పద్ధతులు, సాహితీ ప్రక్రియలు లేదా భాష అభ్యసనం ఆశించిన ఫలితాలు, వ్యూహాలు అనే చాప్టర్కి సంబంధించి ఈ అంశాలన్నీ కూడా ఈ చాప్టర్లో దాగి ఉన్నాయి. చాలా డెప్త్గా మనం మాట్లాడుకొని ఉన్నాం. నెక్స్ట్ దాని తర్వాత మాస్టారు చివరి చాప్టర్ భాషాభివృద్ధి కార్యక్రమాలు. మీ టెట్ సిలబస్లో అయితే మాస్టారు భాషాభివృద్ధి కార్యక్రమాలు మీ టెట్ సిలబస్ లేదు మాస్టారు. మీ టెట్ సిలబస్లో అయితే భాషాభివృద్ధి కార్యక్రమాలు అని టెట్ సిలబస్ లేదు, డిఎస్సిలో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. భాషాభివృద్ధి కార్యక్రమాలు అనే చాప్టర్ పాత పాఠ్య పుస్తకాలు లేదు, నూతన అకాడమిక్ పుస్తకంలో మాత్రమే ఉంది. ఇది కూడా ప్రతి పాయింట్ టు పాయింట్, లైన్ టు లైన్ దించాను, ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు ఏ బోర్డు కూడా. మాస్టారు సార్ ఈ భాషాభివృద్ధి కార్యక్రమం ఉపోద్ఘాతం మాట్లాడాలి, ఉపోద్ఘాతం మాట్లాడుకుంటూ అంటే ఫ్రేమింగ్ ఏ విధంగా ఉందో డిస్కస్ చేసుకుంటూ ఈ లెసన్లో ముఖ్యమైన ఎబ్రివేషన్స్ ఉన్నాయి మాస్టారు. అకాడమిక్ పుస్తకంలో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క ఎబ్రివేషన్ రాశాడు. మనం ఆ ఎబ్రివేషన్ అన్నీ కూడా ఒక చోట మెన్షన్ చేసుకుంటే 10కి పైగా వచ్చాయి. అవన్నీ కూడా ఒక చోట నిర్వచనాలు అని హెడ్డింగ్ పెట్టి మాట్లాడాను. దాని తర్వాత క్లిప్ ప్రోగ్రామ్ ఏ విధంగా జరిగింది, క్లాప్ ప్రోగ్రామ్ ఏ విధంగా జరిగింది, రీడ్ ప్రోగ్రామ్ ఏ విధంగా జరుగుతుంది, లెప్ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. చైల్డ్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, చైల్డ్ లెర్నింగ్ యాక్సలరేషన్ ప్రోగ్రామ్ ఫర్ సస్టైనబిలిటీ, రీడ్ ఎంజాయ్ అండ్ డెవలప్మెంట్, లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ మరియు స్లిమ్ కార్డ్స్ సెల్ఫ్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ మెటీరియల్ అయిన కార్డ్స్ కలిగిన కార్యక్రమం అయిన స్నేహబాల కార్యక్రమం. వీటి అర్థం ఏమిటి, ఏ విధంగా జరుగుతుంది ఈ కార్యక్రమం, ఏ సంవత్సరాల్లో వచ్చింది, లక్షణాలు ఏమిటి, ప్రయోజనాలు ఏమిటి, అసలు ఎందుకు వచ్చింది, ఏ విధంగా ముగించింది, ఈ కార్యక్రమం చివరిలో డ్రాబ్యాక్స్ ఏమిటి, పాజిటివ్స్ ఏమిటి, నెగిటివ్స్ ఏమిటి, మొత్తం కూడా ఈ భాషాభివృద్ధి మరియు అభ్యసనాభివృద్ధి కార్యక్రమాలు దాగి ఉంటాయి. నెక్స్ట్ బాల సాహిత్యం. బాల సాహిత్యం అర్థం ఏమిటి, బాల సాహిత్యంలో భాగంగా పాఠశాలలో ఏం చేయాలి, ఎలాంటి బుక్స్ ఇవ్వాలి, కథావాచకాలు ఏమిటి, వాన చిన్నికులు ఏమిటి మాట్లాడాలి. గ్రంథాలయం గురించి మాట్లాడతాను, వార్తా పత్రికల గురించి మాట్లాడతాను, చాలా డెప్త్గా మాట్లాడాను. తర్వాత పాఠశాలల్లో వినూత్న కార్యక్రమాలు మాస్టర్. పాఠశాలల్లో వినూత్న కార్యక్రమాలు అనే టాపిక్లో అనేక రకాల సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఆచరణయే ధ్యేయంగా, పిల్లల వ్యక్తిత్వ నిర్మాణమే లక్ష్యంగా, పాఠశాలల్లో విద్యార్థుల్లో క్రియేటివిటీని పెంచడం కోసం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలే పాఠశాలల్లో వినూత్న కార్యక్రమాలు. చాలా రకాల సబ్ టాపిక్స్ ఇందులో ఉంటాయి. బడి బాట, బాలల సంఘాలు, పుస్తక సమీక్ష, సంచికల నిర్వహణ, కల్పిత గ్రామ సభ, కాలజ్, అంతేకాకుండా ఉపాధ్యాయుని డైరీ, పిల్లల డైరీ, గోడ పత్రిక,
పాఠశాల పత్రిక, గ్రంథాలయం, పాఠశాల తపాలా పెట్టే, అంతేకాకుండా చిన్నారుల సభ, బాలల మేళ, భాషా మేళ, భాషోత్సవం, పఠనోత్సవం, కథోత్సవం, ఇలా అన్ని రకాల అంశాలన్నీ కూడా ఏ వినూత్న కార్యక్రమాన్ని స్కిప్ చేయకుండా పాఠశాలల్లో వినూత్న కార్యక్రమాలు మనం డిస్కస్ చేసుకున్నాం. దీంతో మాస్టర్లు మేడంలు భాషాభివృద్ధి కార్యక్రమాలు అనేది ఈ విధంగా నేను డిస్కస్ చేశాను. ఓకేనా మాస్టర్లు? ఇది మాస్టర్లు మన తెలుగు మెథడాలజీలో మనకి పాఠాలు, లెసన్ నేమ్స్, ఆ లెసన్లో ఏ విధంగా దాగి ఉంది అనే దానికి సంబంధించి సింపుల్గా చెప్పుకుంటే ఫస్ట్ లెసన్ భాష, సమాజం, వివిధ భావనలు. రెండవది ఏంటి మాస్టారు? లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు. నెక్స్ట్ భాషా సామర్థ్యాలు, ప్రణాళిక రచన, వనరుల వినియోగం, బోధనాభ్యసన సామగ్రి లేదా విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు, భాషా మూల్యాంకనం మరియు మెథడ్స్. సింపుల్గా డెప్త్గా అయితే సాహితీ ప్రక్రియలు, బోధనా పద్ధతులు లేదా భాషాభ్యసనం, ఆశించిన ఫలితాలు, వ్యూహాలు. అంతేకాకుండా చివరిదిగా కొత్తగా యాడ్ చేసిన భాషాభివృద్ధి కార్యక్రమాలు. ఈజీగా చెప్పుకుంటే మాస్టర్లు నెంబర్ 1 భాష గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ లాంగ్వేజ్ స్కిల్స్, LSRW భాషా నైపుణ్యాలు, ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్ లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు మరియు TLM ప్లానింగు, ఎవాల్యుయేషను, మెథడ్స్ మరియు లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్. సింపుల్ డిస్కస్ చేసుకుంటే కదా మాస్టర్. ఇది తెలుగు మెథడాలజీలో పాత పాఠ్యపుస్తకాలు మరియు కొత్త పాఠ్యపుస్తకాలు, టెట్ సిలబస్, డిఎస్ సిలబస్ ఆధారంగా చేసుకొని మనం ఈ విధంగా చక్కగా పాఠాలను అకాడే పుస్తకాల ఆధారంగా, తెలుగు మెథడాలజీ అకాడే పుస్తకాల ఆధారంగా ఈ లెసన్ నేమ్స్ మనం విస్తృతంగా విశ్లేషణాత్మకంగా డిస్కస్ చేసుకున్నాం. నేను ఏ విధంగా సబ్ టాపిక్స్ చెప్పి ఉన్నానో ప్రతి లెసన్కి ఆ విధంగా మాత్రమే మీకు వీడియోస్ కూడా స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఆ విధంగా మాత్రమే ఉంటాయి. ఈ సిలబస్ జాగ్రత్తగా పరిశీలించి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాప్టర్లో భాగంగా నీకు ఏ టాపిక్ అయితే వినాలి అని అనుకుంటున్నావో ఆ టాపిక్ ఎన్నో వీడియో చెక్ చేసుకొని ఆ వీడియో మన యొక్క యాప్లో జాగ్రత్తగా చూసుకొని హ్యాపీగా ఆ వీడియో మీరు వినొచ్చు గజిబిజి లేకుండా. ఈ ఫ్రేమింగ్ ఆధారంగా మాత్రమే ఉంటుంది. కాబట్టి నీకు నచ్చిన వీడియో వినొచ్చు, నీకు నచ్చిన లెసన్లో నచ్చిన అంశాన్ని ఎంపిక చేసుకొని వినవచ్చు. మాస్టర్లు మన తెలుగు మెథడాలజీ మాత్రం ఖచ్చితంగా ఏ బిట్టు కూడా స్కిప్ చేయకుండా మనం చక్కగా డిజిటల్ బోర్డ్ ఆధారంగా, మనం డిజిటల్ బోర్డ్లోనే అన్ని వీడియోస్ కూడా ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే యూజ్ చేశాను, కేవలం ఈ కలర్స్ మాత్రమే యూజ్ చేశాను. ఎందుకు మాస్టర్ అంటే బ్లాక్ మీద రాసే కలర్ అనేది మీకు ఎక్కువ కాలం ఆ విషయం గుర్తుంటుంది మాస్టారు. రకరకాల రంగుల కలర్స్ వాడితే మీ ఫోకస్ కలర్ మీద ఉంటుంది, కానీ ఆ అక్షరాలు స్మృతి చిహ్నాలుగా మీ మెదడులో నిక్షిప్తం కావు 100%. అంతేకాకుండా రిమైనింగ్ కలర్స్ నువ్వు చూస్తే నీ కళ్ళు కూడా ఎక్కువగా స్ట్రెస్ గురవుతూ ఉంటాయి. కాబట్టి బ్లాక్ కలర్ ద్వారా నువ్వు చూస్తే వీడియోస్ ఎంతసేపు చూసినప్పటికీ కూడా నీ కళ్ళుకు అంత ఇబ్బంది కూడా కాదు, సైటు కూడా రాదు, నీ కళ్ళుకు మంట కూడా రాదు ఖచ్చితంగా మాస్టర్. అందుకనే నేను అన్ని వీడియోస్ కూడా 100 వీడియోస్ కూడా నేను మీకు బ్లాక్ కలర్నే వాడాను. డిజిటల్ బోర్డు కదా అని పిచ్చి రంగుల కలర్స్ వాడలేదు. ఎందుకు మాస్టర్? బ్లాక్ కలర్ ఈజ్ ద బెస్ట్ కలర్. బ్లాక్ వైట్ బ్లాక్ బెస్ట్. ఖచ్చితంగా ఎన్ని బోర్డ్స్ వచ్చినప్పటికీ కూడా, ఎన్ని రంగులు వచ్చినప్పటికీ కూడా బ్లాక్ వైట్ బ్లాక్ కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్. కాబట్టి ఈ కలర్లో ఈ రంగులు మాత్రమే వాడుతూ నిర్వచనాలు వచ్చిన చోట ఈ కలర్స్ యూజ్ చేస్తూ డిఫరెంట్గా యూజ్ చేస్తూ చక్కగా యూజ్ చేస్తూ కేవలం 1 సైడ్ మాత్రమే రాసాం. అంతేకాని బోర్డు మొత్తం నింపుకొని ఇటు వెళ్ళి ఇలా ఏమీ చేయలేదు.
అర్థమైంది మాస్టర్. ఇలా కొంతమంది ఇలా చేస్తూ ఉంటే ఏ అక్షరం కూడా మీకు కనిపించదు. కాబట్టి చక్కగా ఈ ప్రాంతంలో నుంచుంటూ మీకు చక్కగా రాసిన ప్రతి పాయింట్ కూడా చక్కగా మీకు కనిపించే విధంగా ఈ విధంగా మాత్రమే నేను మీకు కష్టపడి ఇష్టపడి మీకు సమాచారాన్ని అందించి ఉన్నాను. మీరు శ్రద్ధగా నేర్చుకొని మన యాప్ను డిస్క్రిప్షన్లో లింక్ కూడా క్రింద ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింకును మీరు క్లిక్ చేసుకొని యాప్ను రిజిస్టర్ అయ్యి మనకి అనేక రకాల అంశాల అనేక రకాల కంటెంట్ కాన్సెప్ట్లు కూడా మన యాప్లో ఉన్నాయి. ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత నీకు నచ్చినటువంటి కోర్సును జాగ్రత్తగా చెక్ చేసుకొని హ్యాపీగా చూసి అందులో మన తెలుగు మెథడాలజీ క్లాసులు విభిన్నంగా ప్రత్యేకమైన పాత్ర పోషించడంలో నేను చాలా కష్టపడి ఇష్టపడి వీడియోస్ చేసి ఉన్నాను 100కు పైగా. కాబట్టి మీరందరూ కూడా యాప్ను డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ను లింక్ క్లిక్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి కోర్స్ చెక్ చేసి నీకు నచ్చిన అంశాలు జాగ్రత్తగా విని ఉద్యోగాన్ని సాధిస్తారని, మీ ఉద్యోగ సాధనలో కూడా మాకు కూడా కొంత చోటు కల్పిస్తారని ఈ యాప్ రూపంలో వీడియోస్ రూపంలో నేను మీ ముందు ఎల్లప్పుడూ ఉండటకు ఇష్టపడుతూ ఆదేశాలను కోరుకుంటూ ధన్యవాదాలు. మీ తెలుగు మెథడాలజీ అరుణ్ కుమార్. నమస్కారం.